మరి వినుకొండ పట్టణానికి అత్యంత ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ ఊరిలో ఇక్కడ వెన్నకొండ మరి రామాయణం మనంతా విన్నాం, చదివాం, ఆచరిస్తున్నాం. దానిలో భాగంగా అప్పుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆ గరుత్మంతుడు అడ్డుకోవటం వల్ల రావణాసురుడు 2 చేతులు నరికేస్తే ఆ గరుత్మంతుడు మన వినుకొండలో ఉన్న ఈ కొండ మీదకి వచ్చి ఈ సందేశాన్ని, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిన సందేశాన్ని వారికి అందించాలని చెప్పి రాములు వారికి ప్రాణంతో ఆయనకి సందేశం ఇవ్వటానికి ఈ కొండ మీద ఆ గరుత్మంతుడు ఉండి ఆ సీతాదేవిని అపహరించిన ఆ సందేశాన్ని విన్నవించిన కొండ కాబట్టి దీన్ని వెన్నకొండ అన్నారు. ఆ వెన్నకొండల్లా మనం ఇప్పుడు వినుకొండ కింద మనం మాట్లాడుతున్నాం. ఈ వెనుకొండకి పైన గంగా సమేత రామలింగేశ్వర స్వామివారి గుడికి మన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయుల గారి కోరిక మేరకు, వారి ఆదేశాల మేరకు రాబోయే 26న మహాశివరాత్రి సందర్భంగా చుట్టూ ఈ కొండ నలువైపులో ఉన్న రహదారిని ఏదైతే ఉందో 4 కిలోమీటర్ల రహదారిని ప్రొక్లైన్లు, జేసీబీలను పెట్టి, అలాగే టిప్పర్లను కూడా పెట్టి మెటీరియల్తో డంప్ చేయడం కోసం ఒక మంచి పాదయాత్రకి అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అట్లాగే రాబోయే రోజుల్లో ప్రతి పౌర్ణమి రోజు వారి ఆదేశాల మేరకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎంత ప్రాముఖ్యత 14 కిలోమీటర్లు, అట్లాగే విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిని కూడా అక్కడ ఉన్న మన ప్రజానీకం దాన్ని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఈ మధ్యనే ఒక 6 నెలల కిందట 7 కిలోమీటర్ల పాదయాత్ర కింద చేపట్టడం జరిగింది. అక్కడ ప్రజలందరూ భక్తితో అదే సాంప్రదాయాన్ని మన వినుకొండలో కూడా కొనసాగించాలని మన ప్రభుత్వ చీఫ్ విప్ గారు, వినుకొండ శాసనసభ్యులు వారు శ్రీ జీవి ఆంజనేయులు గారు కోరిక మేరకు వచ్చే నెల 14న పౌర్ణమి సందర్భంగా ప్రతి పౌర్ణమికి కార్యక్రమం చేపట్టాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు ఈ వినుకొండలో ఉన్న ఆధ్యాత్మికమైన ఈ కొండని ప్రజలకి పాదయాత్రకి అనుగుణంగా ఉండాలని చెప్పి జేసీబీ టిప్పర్ల ప్రొక్లైన్లతో మేము పనిచేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రేపు మహాశివరాత్రి 26కి పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఏదైనా మిగిలితే కనుక దాన్ని కూడా వచ్చే మార్చి 14 ఏదైతే ఉందో ఆ 14లో పూర్తి చేస్తామని, ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఈ వినుకొండ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్విరామంగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.